या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगत्तृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. జూలై 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మిథున రాశి వారికి రవి 16 రోజులు జన్మంలోను, తదుపరి 15 రోజులు ద్వితీయంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. రవి జన్మంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ శుభ ఫలితములు ఇవ్వజాలరు. జన్మంలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, కోపం ఎక్కువగా రావటం ఇట్లాంటివి చేస్తాడు. ద్వితీయ స్థానంలోకి వచ్చిన తర్వాత ధనానికి కొంచెం ఇబ్బంది పడేటట్టు పరిస్థితి ఉంటుంది. అలాగే మాటలో కఠినత్వం ఉంటుంది. సంతోషం ఉండేది మన ఇంట్లో గోచరించినటువంటి పరిస్థితి ఉంటుంది. నేత్ర కారకుడు కూడా కాబట్టి కంటికి సంబంధమైన వ్యాధులు ఎవరికైనా ఉన్నట్టయితే అవి కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి మనకి గోచరిస్తూ ఉన్నది ఇక్కడ ఈ రవి వలన. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుడు ఒక 11 రోజులు జన్మంలోను, అంటే 2 దఫాలుగా, అలాగే ద్వితీయ స్థానంలో ఒక మిగతా రోజులు 20 రోజుల పాటు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. ఈ బుధుడు మీకు ద్వితీయ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు కానీ జన్మంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. ద్వితీయంలో ఉన్నప్పుడు ధనానికి లోటు లేకుండా చూస్తారు. అలాగే మాట బాగుంటుంది, సౌమ్యంగా ఉంటుంది. కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి బుధుని వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే గురుడు ద్వితీయ స్థానంలో నెల అంతా కూడా ఉంటున్నారు కర్కాటకంలో. అయితే ఇక్కడ ఈయన నెలంతా ఉండటం ద్వారా ద్వితీయ స్థానంలో చాలా శుభ ఫలితాలు ఇస్తారు. ధనానికి లోటు లేకుండా చూస్తారు. మాట బాగుంటుంది. అట్లాగే కుటుంబం అంతా కూడా ఆనందంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అంతా కనబడుతుంది. ఇకపోతే తృతీయ స్థానంలో శుక్రగ్రహం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో 4 రోజులు, తృతీయ స్థానంలో మిగతా 27 రోజుల పాటు సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 2 స్థానాల్లోనూ కూడా శుభఫలితాలు ఇస్తాడు, ధనానికి లోటు లేకుండా. అలాగే అక్కడ జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన అన్నీ ఉంటాయి. ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి 4 రోజులు అంటే 4 రోజులే ఉన్నాడు ద్వితీయ స్థానంలో. తదుపరి తృతీయంలో అంటే ధనస్థానంలో కూడా ఉన్నాడు కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పాల్గొనేటటువంటి వారికి మంచి అవకాశంగా ఉంటుంది. అలాగే లలిత కళలలో ఇందులో జీవితం గడిపే వారికి వాళ్ళకి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. తద్వారా ధనార్జన కూడా బాగుంటుంది, దాన్ని వృత్తిగా స్వీకరించినటువంటి వాళ్ళకి. ఇక తృతీయ స్థానంలో కేతు చాలా సహాయ సహకారం నెలంతా కూడా అందజేస్తారు ఆయన. అంటే అందరి యొక్క సహాయ సహకారాలు అందడం ద్వారా మన జీవితంలో మరింత ఆర్థికంగా కానీ ఏ విధంగానే ఎదగడానికి ఒక అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కేతు తృతీయ స్థానం సంచారం వల్ల. ఇక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం. ఇది అంత వాంఛనీయం కాదు. ఇక్కడ రాహు మనకి అంత శుభ ఫలితాలు ఇవ్వడండి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, దాన ధర్మాలు చేయడంలో కానివ్వండి, గుడి గోపురాలు వెళ్ళాలనుకున్నప్పుడు కానీ అటువంటి వాటిలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కలగజేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ రాహు. భక్తి కూడా సరిగా కుదరనివ్వడండి. భాగ్యాది భాగ్యం, అది భావాద్భావం కాబట్టి అది మీకు 9వ స్థానం అనేటప్పటికీ భావాద్భావం, అది భాగ్యస్థానం అవుతుంది, పంచమం నుంచి పంచమం. కాబట్టి ఇక్కడ మీకు దేవుడు మనం పూజ చేసినప్పటికీ కూడా మన ఈ దృష్టి, మన మనసు భగవంతుని మీద లగ్నం కాదు.
ఈ విధమైన పరిస్థితి ఉంటుందన్నమాట భాగ్యస్థానంలో రాహు ఉండటం వల్ల. ఇక దశమ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోందండి. ఈ శనిగ్రహ సంచారం అంటే 27 నుంచి వక్రగతి ఉన్నప్పటికీ ఏదేమైనప్పటికీ కూడా శని సంచారం దశమ స్థానంలో జరుగుతోంది. ఈ దశమ స్థానంలో శని సంచారం వల్ల వృత్తిపరమైన, వ్యాపారపరమైన, వ్యవసాయపరమైన ఎవరు ఏదో వృత్తి చేస్తున్నారో ఆయా వృత్తులలో కొన్ని అవరోధాలు ఏర్పడేటటువంటి అవకాశం మనకి గోచరిస్తుంది. అలాగే ఇక్కడ వ్యయస్థానంలో కుజుడు. వ్యయస్థానంలో కుజుడు అనేటటువంటిది మంచిది కాదు. ధన వ్యయము, ధన నష్టము, కొంతమందికి కలత్ర నష్టము, ఈ విధమైన మనోవిచారము, ఇలాంటి విషయాలు కొంతమంది దుర్మార్గులు ఉంటారు చూడండి. ప్రపంచంలో 830 కోట్ల జనాభా, అందులో మరి ఈ కొంతమంది దుర్మార్గులు కూడా ఉంటారు. అటువంటి వారికి కారాగార శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూనే ఉంది మిథున రాశి వారికి. కాబట్టి గమనించుకోండి. అంచేత తప్పకుండా కొన్ని గ్రహాలు వ్యతిరేకత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నవగ్రహాలని శ్లోకాలు రోజు చదువుకోండి. అయితే ఇక్కడ మీకు ఈ నెలలో కొన్ని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 4 పర్వదినాలు వస్తున్నాయి. సంకటహార చతుర్థి అని ఒకటి వస్తుందండి. అది 3వ తారీఖున వస్తుంది, జూలై 3న. ఇది పేరులోనే ఉంది. సంకటం అంటే కష్టాలు. ఈ కష్టాలు హరించేటటువంటిది. కాబట్టి ఆ రోజున చాలా గుళ్ళల్లో ఈ మధ్య ఆ సంకటహార చతుర్థి చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాటిలో మీరు భాగస్వాములు కండి. కొంత డబ్బులు కట్టి ఏదో అందులో చేసినట్టయితే, అది మీ గోత్రనామాలతో చేయించుకున్నట్టయితే కొంత మీకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే 14వ తారీఖు నుంచి ఆగస్టు 13 వరకు గురుమూఢం ఉంది. ఆ కాలంలో మనకి వివాహాలు కానీ, లేకపోతే ఉపనయనాలు, గుడి ప్రతిష్టలు, ఇట్లాంటివన్నీ ఏమీ ఉండేటువంటి అవకాశం లేదన్నమాట. అలా అలాగే జూలై 16 నుంచి ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం అన్నమాట. అదొక పుణ్యకాలం అంటారు. ఉత్తరాయణం పుణ్యకాలమే, దక్షిణాయనం పుణ్యకాలమే. ఇది ఖచ్చితంగా ఈ రెండిట్లో ప్రతి నెలలోనూ జరుగుతుంది ఏదో సంక్రమణం. కాకపోతే ఇక్కడ మనకి అది మకర సంక్రమణం అంటాము, దీన్ని కర్కాటక సంక్రమణం అంటాం. ఈ రెండు మరీ ఇంపార్టెంట్ అయినటువంటివి. ఆ రోజున పితృదేవతలకి తర్పణాలు వెళ్ళుకోవటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. దేవతా పూజలు చేస్తూ ఉంటారు. అటు దేవతలకి, పితృదేవతలకి కూడా చేసేటటువంటి ఒక శుభ సందర్భం అది కూడా వాడుకోండి. అలాగే 29న గురు పూర్ణిమ, ఒక మంచి పండుగ వస్తున్నదండి. అది ఎందుకంటే ఎవరు ఏ పని చేసినా సరే వాళ్ళకి అక్కడ మనకి ఒక గురువు ఉంటాడు. స్కూల్లోనే కాదండి, కరెంట్ పని చేస్తున్నాడు, వాడు ఎవరి దగ్గర పని నేర్చుకుంటాడు. ఎవరైతే నేర్పారో, ఎవరి దగ్గర అయితే కూడా తిరిగి నేర్చుకున్నాడో ఆయన గురువే. అలాగే ప్రతి వృత్తిలోనూ కూడా ఒక్కొక్క గురువు ఉంటూనే ఉంటాడు. వాళ్ళని తప్పకుండా ఆ రోజున మీరు వారి ఆశీర్వచనం తీసుకోవాలి. కాయో పండో ఏదో ఇచ్చి, లేదా ఒక వస్త్రం, ఆయన పంచి కట్టుకునేటటువంటి అయితే పంచ, ప్యాంటు షర్ట్ వేసుకునేటైతే ప్యాంటు షర్టు, ఏదో ఆయన ఏ రకమైన వేసుకుంటారో చూసుకుని, మరి కట్టన వాడికి అది నా బోటాడికి టీ షర్ట్ వేసుకుంటే ఎట్లా అండి, కుదరదు కదా. అందుచేత మేము ఇవ్వము. నా బోటాడికి టీ షర్ట్లు అవి ఇవ్వకూడదు, జీన్స్ ప్యాంట్లు, ఓ పంచ ఉత్తరీయం ఇవ్వాలి. ఇట్లా ఇచ్చి మీరు వారి యొక్క ఆశీర్వచనం తీసుకున్నట్టయితే మీరు ఆ వృత్తిలో మనం ఇంకా అభివృద్ధి చెందేటట్టు అవకాశం ఉంటుంది. ఇది గమనించుకోండి. శుభం భూయా.